హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలామంది నన్ను ఏమడుగుతున్నారంటే, మేడం మీరు ఇల్లు సర్దుకున్న తర్వాత మాకు ఒక వీడియో కావాలండి అనేసి. ఇదిగోండి, ఇలా నా శారీస్ అన్నీ నేను మా ఫ్రెండ్ కలిసి సర్దుకున్నాం అనమాట. దగ్గరికి వచ్చి ఇదిగోండి ఇదిగోండి ఇవన్నీ నా షూట్స్ వేనమాట. ఎందుకంటే అన్నీ మదర్ రోల్స్ చేస్తున్నాను కాబట్టి అన్నీ ఇదిగోండి ఇవన్నీ మా అమ్మని అడిగి కొన్ని, మా వాళ్ళని అడిగేసుకొని తీసుకున్న చీరలు అనమాట. చూసారు కదా, కొంచెం అటు ఇటు లాగేసాను ఇవి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ రూమ్లో అయితే నేను ఇంకేమీ పెట్టలేదండి. ఇలా వచ్చి ఇదిగోండి, ఇదైతే నా పిక్ పేపర్ కటింగ్ చేసి ఒక ఇన్స్టాగ్రామ్ వాళ్ళు పంపించారండి నా కోసం. బాగుంది కదా. ఇదిగోండి, ఇందులో అయితే నేను మామూలుగా బొట్లు కాటికలు ఉన్నాయన్నమాట ఇందులో. ఇదిగోండి, మాకైతే గిఫ్ట్ వచ్చింది. ఇది రాధాకృష్ణులది. ఇది పెట్టాను అనమాట రూమ్లో. బాగుంది కదా. రండి. ఇదైతే మా పిల్లల రూమ్. ఇది చాలా సింపుల్గా ఉంది. ఇంకా ఇందులో కొన్ని సామాన్లు కూడా ఇంకా లేవు ఫ్రెండ్స్. ఇంకా అలా కొనుక్కోవాలి. వచ్చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలామంది నన్ను ఏం అడుగుతున్నారంటే, మీరే రాజేశ్వర్ గారు మీరు కొత్త ఇంట్లోకి వచ్చారు కదా, ఏంటి కొత్త ఇంట్లో మీకు ఏమనిపిస్తుంది, ఏంటి కొత్తగా ఉందా, కొత్త ఇల్లు కదా అనేసి అంటున్నారు. నిజంగానే కొత్తగా ఉందండి. మా పాత ఇంట్లో ఉండేటప్పుడు అయితే నేను ఈ చీపురు వాడేదాన్ని. ఇప్పుడు ఈ ఇంటికి వచ్చాక ఈ చీపురు వాడుతున్నాను. ఏంటంటే కొత్త ఇంట్లోకి వచ్చినా సరే ఇదిగోండి బట్టలు ఉతుక్కోవడం, గిన్నెలు తోముకోవడం మాత్రం కామలేనండి. ఇదిగోండి, ఈరోజు సండే కదా, అస్సలు ఖాళీ లేదు. ఈ బట్టలన్నీ ఉతికాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా నేను కిందనున్న రూమ్ కూడా చూపిస్తాను. వచ్చేయండి. చాలా మంది ఏమడుగుతారంటే, ఫ్రెండ్స్ మీ డైలీ రొటీన్ ఏంటి, మీరు డైలీ ఏం చేస్తారు చెప్పండి అని అడుగుతారు. ఎందుకంటే ఉదయం లేచి గిన్నెలు తోముకొని బట్టలు తుక్కొని వంట చేశాను. వంట అయితే చేశాను. ఎందుకండి వంట చేశాను, ఏదో ఫిష్ కర్రీ చేశాను, చారు, ఇదిగో చారు, రైస్ వండేసాను. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా నాకు ఉతకడానికి ఇంకా బట్టలు ఉన్నాయి. నెక్స్ట్ రేపు షూట్ ఉందని చెప్పారు, దానికోసం కూడా నేను బట్టలు సర్దుకోవాలి. వంటగదిలో అయితే మొన్న ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను కదా, ఇలా సింపుల్గా సర్దుకున్నాం అంతే. ఇంకా బట్టలు ఉన్నాయని చెప్పాను కదా, బట్టలు ఉతకడానికి కిందకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి సర్ఫ్ ప్యాకెట్ తెచ్చాను కదా, ఇప్పుడు ఉన్న బట్టలు కూడా ఉతికేస్తాను. ఇదిగోండి, ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ అనమాట. బాగా వచ్చేసింది. మా ఫ్రెండ్ ఇచ్చింది నాకు ఈ మొక్క. వాటర్లో పెట్టాను, చూసారా వేళ్ళు ఎలా వచ్చాయో. వేళ్ళు కాదు, వేర్లు. రైట్ ఫ్రెండ్స్. ఏంటి తాళం వేసినట్టున్నాడు. వెళ్ళి తాళం తెచ్చి ఇదేనా కాదే, తాళం అవునో కాదో తెలియకుండా తెచ్చేస్తానమ్మా. ఇది కాదే. ఓకే ఫ్రెండ్స్, తాళం అయితే దొరకలేదు. ఈ బట్టలు ఉతకడం అయితే కార్యక్రమాన్ని అయితే నేను వాయిదా వేసుకున్నాను. నిజానికైతే ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నది ఎవరో తెలుసా? మా దివ్య. అందుకే మా దివ్య కనిపించట్లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, మా దివ్య వేషాలు చూడండి. ఇంకా మా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఇంకా మన ఛానల్లో అయితే ఇంక ఇలాంటి వీడియోసే వస్తాయి. ఇది తీసుకున్నాం అనమాట మేము, ఈ చిమ్నీని. అయితే పైన వర్క్ చేస్తున్నాము. టీ పెట్టమనేసి అడిగారు అనమాట. ఇదిగోండి మా దివ్య పెట్టేస్తుంది టీ. చాలామంది ఏమనుకుంటారంటే, ఈవిడ షూట్స్కి వెళ్తారు, ఇంట్లో ఏం వర్క్ చేస్తున్నారా లేదా అంటే ఇలా డౌట్స్ అన్నీ ఉంటాయండి.
కానీ కామన్గా ఇంట్లో పనులు అయితే మాత్రం ఎంత పనిలో ఉన్నా ఎంత ఇచ్చేసినా సరే మనకు తప్పదు కదా. చాలా కష్టపడి మరీ టీ పెడుతుంది మా దివ్య. ఇంకెలా పెడుతుందో తాగిన వాళ్ళు ఏమవుతారో కూడా తెలియదు. చూడండి, ముందుగా స్టవ్ వెలిగించాలి, తర్వాత ఏమేమి వేస్తుందో చూడండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో ఏంటంటే ఇలాంటి వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్, మా పట్టుకెళ్ళి తాగిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఏంటో చెప్పు, బతుకుంటే వచ్చి చెప్పు. ఫ్రెండ్స్ చూడండి, మా పిల్లి అదవా ఎన్ని ఆశలు వేస్తున్నాడు. నేను ఇంటి దగ్గర ఉంటే ఇన్ని ఆశలు వేస్తాడు అనమాట. చూసారా, చెప్పిన మాట ఎన్ని అసలు వినకుండా. ఇదిగోండి చూడండి ఎలా లాగుతుంది. ఏ పైన వర్క్ చేసేవాళ్ళు ఒకలా ఉన్నారా? అయితే ఇప్పుడు ఈ టీ నేను తాగేసేలా. ఎవరు చేసిన పాపం వాళ్ళకి తిరిగి వస్తుందంట. దాంతో టీ పెట్టించి పైకి పంపించాను. అక్కడ ఒకలే ఉన్నారంట. ఉన్న టీ నాకే వచ్చించాను. నిజంగా నా కూతురని చెప్పకూడదు కానీ టీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. బతికే ఉన్నా పర్లేదు. ఓకే ఫ్రెండ్స్, షూట్ లేకుండా కానీ ఇంటి దగ్గర ఉంటే నేను చేసుకునే పనులు ఇలా ఉంటాయన్నమాట. ఈరోజు అయితే దివ్య కూడా ఇంటి దగ్గర ఉంది. తను కూడా ఏదో ఒకటి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అందరికీ హ్యాపీ సండే. చికెన్లో మటన్ బాగా తినండి. అదైతే బాగా మంచి పడుతుంది. నేను కూడా బాయ్.